అవును సార్. చెయ్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం, నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్టసిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద గురుం విష్ణానంద విభుం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద అస్మత్కార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. లేరా 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 నాయన్న, లేరా నాయన్న, లేచి నేలని నీవు లేకుండా పోరా. లేరా 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 నాయన్న, లేరా నాయన్న, లేచి నేలని నీవు లేకుండా పోరా. కళ్ళు మూసిన మాయా కళలుగాంచేవో, కళ్ళు మూసిన మాయా కళలుగాంచేవో, మళ్ళీ నిదురేలా మా తండ్రి లేరా. లేరా 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 నాయన్న, వేద శాస్త్ర పురాణ వెర్రి నీకేలా, గాథలన్నీయు పెంచు బోధానికేలా. లేరా 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 నాయన్న, లేరా నాయన్న, లేచి నేలని నీవు లేకుండా పోరా. సప్తకోటి మంత్ర జయము నీకేలా, సప్తకోటి మంత్ర జయము నీకేలా, చచ్చే పొట్టుచో నుండు చదువు నీకేలా. ఎన్ని గర్భములందు జన్మించినావో, ఎన్ని గర్భములందు జన్మించినావు, ఎన్ని యుగములందు నిదురించినావు. పంచగాచినాడు భ్రాంతి భూచోడు, పంచగాచినాడు భ్రాంతి భూచోడు, భయపెట్టే తన వెంట పట్టుకెళ్ళుతాడు. లేరా 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 నాయన్న, లేరా నాయన్న, లేచి నేలని నీవు లేకుండా పోరా. బట్ట బయలులోన పుట్టలేదనియో, బట్ట బయలులోన పుట్టలేదనియో, గుట్టు తెలిసి నీవు గురు మేల్కానుందో. లేరా 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 నాయన్న, లేరా నాయన్న, లేచి నేలని నీవు
లేకుండా పోరా. కల్లాయరుకను మాన్పు పుల్లాయారుండు, కల్లాయరుకను మాన్పు పుల్లాయారుండు, ఎల్లరకు వినిపించే వెంకటాచలము, ఎల్లరకు వినిపించే వెంకటాచలము. లేరా 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 నాయన్న, లేరా నాయన్న, లేచినేనని నీవు లేకుండా పోరా. లేచినేనని నీవు లేకుండా పోరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారి సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. జై గురు. జై గురు. జై గురు. జై గురు. పొద్దున్నే లేరా 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 అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందంటే, పొద్దున్న ఈరోజు నేను లేచి కరెంట్ పోయింది, మొక్కలు గిక్కాలు అన్నీ లైట్ ఛార్జింగ్ లైట్ వెలుతురులో కడుక్కొని వచ్చి ఓపెన్ చేస్తానే యూట్యూబ్లో ఒక ఎవరో సాధువు పెట్టాడు. పొద్దున్నే 3:30 నుంచి 4:30 మధ్యలోనే లేచి పనులన్నీ పూర్తి చేసుకుంటే, అంటే ఏంటి, వ్యక్తిగతమైనవి, వాళ్ళ మనసు చాలా స్థిరీకరించబడినటువంటి స్థితిలో ఉంటుంది. చాలా బాగా వాళ్ళు అవగాహన స్థితి అన్నిట్లోనూ మెరుగ్గా ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అన్నారంటే, ఏ రకమైనటువంటి ఆ కలతలన్నీ మామూలుగా వ్యవహారాలు జరిగేటవన్నీ రాత్రి నిద్రలో పోయింటారు కాబట్టి లేస్తానే వేరే రకమైన అంశాలను ఆ సమయంలో లేచి మళ్ళీ వేరే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళా అట్లా కాకుండా ఇటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి చింతనలు ఇట్లా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునే పూజా పునస్కారాలు కానీ ఏవైనా కానీ అందుకనే బ్రహ్మముహూర్తం అన్నారు, దాన్ని అని చెప్పారు. ఈరోజు కరెక్ట్గా లేరా అని చెప్పిండేదేమో మన వేదాంత పద్ధతిలో ఈ నిద్రలో నుంచి, ఈ నిద్రలతో పాటు ఏ నిద్ర అయితే అజ్ఞానంగా ఉందో దాంట్లో నుంచి మేల్కోమని. సరే పాడున్నా. దేవుడు వేరే కలడను భావము మది నుంచకీవు ప్రజ్ఞానిధివై, నీవా దేవుని గనకుండిన ఈ జీవునకు జడము విడదు, చెవియొగ్గి వినరా. చిత్పర మందిరవములో వినరా, భవబంధముల నెల్ల భంగముగా వించి, గవిసి నిశ్శబ్దుండై కలలంటి గణుతించు, వ్యవహితుండై నాద బిందు వ్యర్థమని కలలంటి దాటగా, శివశోకం హంస ధ్యానం శ్రీకరం బగు ప్రణవరవలిని, చెవియొగ్గి వినరా. చిత్వర మందిరవములో వినరా. జై గురు. అన్న మ్యూట్ తీసేసుకో, మ్యూట్ మర్చిపోయినది. అదే నెట్ కట్ అయిపోయి మళ్ళీ వచ్చింది. సరే, నెట్ ఫెయిల్యూర్ వల్ల 1 నిమిషం ఆగిపోయింది, మళ్ళా వచ్చింది. నీకంటే దేవుడు వేరు, భావం నీ అందుకునకము. దేవుడు నీకంటే వేరుగా ఉన్నాడు అంటే ప్రత్యేకంగా లేడు. సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యమే అన్ని జీవుల్లోనూ అంతటా ఉన్నది. అదే గుర్తెరిగే ఎరుక, అదే చైతన్యం, అదే ఆత్మగా ఉంది.
అది వేరేగా ఉండడం అనేది లేదు. నీవు తత్వం విచారిస్తే నీ స్థితి తెలియబడితే, సమిష్టి స్థితి తెలియబడితే, ఏది సమిష్టిగా ఉన్నటువంటి దేవుడుగా నువ్వు భావిస్తున్నావో అది నువ్వే అయి ఉన్నావు అనేది తెలుస్తుంది. నీకంటే వేరుగా ఉన్నాడని భావం నీ యందు ఉంచుకొనకు. నీలోనున్న ప్రజ్ఞ అనేది ఎరుకకు ఆ దేవుడు ఎట్టివాడో తెలియకపోయినచో జీవుడుగా వ్యవహరించున్న ఆ ప్రత్యేగాత్మకు ఎరుక అనేది తమస్సు వీడదు. ఆ ఎరుక అనే తమస్సు, ఆ ఎరుక అనే చీకటి వీడాలంటే ముందు నీలో ఉండే ప్రజ్ఞ అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. ఆ మహావాక్యాల్లో అది కూడా మొదటి సూత్రం. అది మా 4 మహావాక్యాల్లో ప్రజ్ఞానమే బ్రహ్మము అని అన్నారు. కాబట్టి నీలో ఉన్న ప్రజ్ఞ అనేది ఎరుకకు ఆ దేవుడు ఎట్టివాడో తెలియకపోయినచో నీలో ఏ ప్రజ్ఞ అయితే ఉందో అదే ప్రజ్ఞ సమిష్టి ప్రజ్ఞగా ఉండి అదే బ్రహ్మముగా నుండి సంకల్పించి సృష్టి అంతటికీ కారణ వస్తువు అయింది. కాబట్టి నాలో ఏ చైతన్యం అయితే ప్రజ్ఞగా ఉందో, ఏ చైతన్యంతో సర్వ వ్యవహారాలు నేను చేస్తున్నానో అదే చైతన్యము బ్రహ్మాండం చైతన్యంగా పరమాత్మ అనే దాంట్లో ఉంది అని వ్యవహరిస్తోంది. ఆ పరమాత్మ అనే దాంట్లో ఉన్నటువంటి ఆ చైతన్యంతోనే ఈ ఆకాశంలో ఆకాశం అనే ఆవరణలో ఉన్నటువంటి సర్వమండలాలని కదిలిస్తోంది. ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడి వాటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టివాడా దేవుడని తెలియకపోవడంతో జీవుడుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ప్రత్యేగాత్మకు, జీవుడుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రత్యేగాత్మ ఎవరు? జీవుడుగా ఉన్నటువంటి వాడు తాను జీవుణ్ణనే భావనలో నుంచి ఏ చైతన్యం నడిపిస్తోందో తనని విచారించుకుంటూ వెళ్తే తనకు కారణము జగత్తుకు కారణమైనటువంటి సాంఖ్యము తనలో ఏం జరుగుతుందో ఏ వ్యవస్థలు పనిచేయడానికి ఏ ఆధారం చక్రాలతో సహా సహస్రారం దాకా పనిచేస్తున్న విధానం తారకంగాను, మనస్సు చేత కల్పించబడినదే సర్వము అనే అమనస్కంగాను అయిపోయిన తర్వాత మహావాక్య విచారణ ఉంది. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రత్యేగాత్మ అనేటువంటి వ్యవహారంలో నేను 3 అవస్థల్ని మీరినటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నాను. నా యొక్క ప్రత్యేగాత్మే పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి సమిష్టి ఎరుక అని ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో, ఆ తెలుసుకొని వ్యవహరిస్తుంటారో, తెలుసుకొని వ్యవహరించే వాళ్ళేమో తమ యొక్క స్థితిని సమిష్టి ఎరుక స్థితిని తెలుసుకొని దాన్ని దాటేక అవకాశం ఉంటుంది. తెలుసుకోలేని వారు ఏమవుతుంది అంటే తన యొక్క స్థితిని తెలుసుకోలేక తాను జీవుడుగానే వ్యవహరిస్తూ ఉంటారు. తమస్సు వీడదు కాబట్టి జ్ఞానాజ్ఞానములు రెండును, ఈ తమస్సు అంటే ఈ జ్ఞానాజ్ఞానాలు రెండు. ఇవ్వదేవో కొన్ని 2 కొత్త నంబర్లు వచ్చాయి. ఒకటి ఎంకే అనేది, ఒకటి 8 అనేది పడింది. దానికి పేర్లు పడలేదు మరి ఎవరు. ఈ నిజ ప్రబోధ జాగ్రత్తగా వినుము. నిజ ప్రబోధగా చెప్పబడినటువంటిది జాగ్రత్తగా వినుము. ఎరుకకు మూలం ఓంకారం అనేది రావం. ఎరుక మొట్టమొదటి కలగడానికి కారణమైంది ఓంకారం అనే శబ్దం. ఆ ఓంకారం శబ్దం కూడా కాకముందు ప్రణవంగా ఉంది. అంటే శబ్ద రూపంలో కాకుండా శబ్ద రూపంలోకి వచ్చి బహిర్గతమయ్యేయాలకు అకార మకార ఉకారములనే 3 బీజాక్షరములతో కలిసి మళ్ళీ 3 గుణాలతో కలిసి ఆ 3 గుణాలతో కూడినటువంటిదై దానితో తన్మాత్రలు అనేటివి ఏర్పడి ఆ తన్మాత్రలు అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి వాటి తన్మాత్రల స్థితిలో ఉన్నాయి. అవి కార్యరూపం ధరించక ముందు. కార్యరూపం ధరించిన తర్వాత భౌతిక రూపంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలుగా చెప్పబడిన భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమిగా 5 రకాలుగా ఏర్పడి వీటన్నిటికీ మొదట ఏ సంకల్పం అయితే కలిగిందో అది ఓంకారంగా చెప్పారు. కాబట్టి ఆ ఓంకారం అనేది ఏంది? ఆ రావం కూడా ఎరుకే. ఆ ఓంకారం అనే శబ్దం ఏదైతే శబ్దంగా ప్రణవంగా ఉత్పత్తి అయి దాంట్లో నుంచి సర్వజగత్తు ఉత్పత్తి అయిందనే సాంఖ్యశాస్త్రంలో చెప్పినటువంటిది కూడా ఎరుకే. ఎందుకంటే ఆ సంకల్పమే వ్యక్తం కాకుండా ఉండింటే
జగత్ అనే సృష్టి, మళ్ళా దాన్ని పోషించే స్థితి, మళ్ళీ లయమయ్యే స్థితి, ఈ మూడు లేవు. జగత్తు లేకపోతే జీవుడు లేడు, ఎరుక లేదు. ఆ ఎరుక కారణం చేతనే, సంకల్పం కారణం చేతనే సకలము ఏర్పడింది. ఎరుక వీడవలనన్నా ఆ ప్రణవనాదమునకు సాక్షి కావలను. ఏ ప్రణవనాదం చేత శబ్దం ఉత్పత్తి అయి దాంట్లో నుంచి సర్వం ఉత్పత్తి అయిందో దానికి సాక్షి కావాలి. సాక్షి కావాలంటే దాన్ని విచారించుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ ఏదైతే నేనే మహావాక్య విచారంతో నేను బ్రహ్మమనే స్థితికి పోయినావో ఆ సాక్షిత్వాన్ని కూడా రద్దు చేసుకోవాలి. దాన్ని దాటిపోతేనే పరిపూర్ణ స్థితి అనే భావజ్ఞుడు అవుతాడు. ఆ పరిపూర్ణ స్థితి భావజ్ఞంలో ఊహించేది, కల్పించేది, వాదించేది, సంకల్పించేది, విచారించేది, వివరించేది, తెలుసుకునేది ప్రజ్ఞతో సహా సర్వము ఏమీ లేదు. సర్వము లేదు. నేను పుట్టనటువంటి సృష్టి కానటువంటి ఒక బ్రహ్మాండం అనే దాంట్లో అది లేని బ్రహ్మాండంతో సహా ఏమీ లేకుండా ఉండే పరిపూర్ణం అనే దాంట్లో మూలం లేకనే వచ్చినటువంటి ఒక కళ లాంటిది ఈ సృష్టి. జరిగింది, వ్యవహరిస్తోంది, మళ్ళీ పోతుంది అనేది ఓ కళ లాంటిదని ఆ గురుకృప చేత మేల్కొంటే ఆ స్థితిలో నుంచి నీవు లేవు. నీకు వచ్చిందే నీవు లేకపోయినప్పటికీ నీ శరీరం అనేది ఉండి గుర్తెరిగే చైతన్యం నీలో పనిచేస్తూ ఉంటే నీ కళ్ళ ముందరంతా దృశ్యంగా కనపడుతున్నప్పటికీ ఆ దృశ్యం అంతా కళయను, కళతో పోల్చుకోమని ఆ విధంగా చెప్పారు. కాబట్టి నీవు చిత్వరము కానిదే శబ్దమయముగానున్నటువంటి ఘంటారావమును నీకంటే అన్యముగా వినలేవు. నీ చిత్వరమైనటువంటి ఈ చిత్తు ఏదైతే ఉందో అది సాక్షిత్వ స్థితిలో నుంచి జగత్తుతో తాదాత్మ్యం చెందడం వల్లనే జగత్తు, నీవు, నేను అనేది ఈ సర్వము ఏర్పడిన స్థితిలో ఉంది. దానికి అతీతంగా ఉండే స్థితిలోకి నువ్వు గనక పోతే నీవు సన్మాత్రుడు అయిన చిత్తుకు పరుడిగా చిత్పరమన్నందే ఘంటారావమును వినుము, విని స్మరించకము. ఆ చిత్పరంగా ఉన్నటువంటి చిత్పరము తెలిసినటువంటి ఎవరైతే గురుమూర్తి చేత ఎరుక రహితపరిచినటువంటి అశరీరుడై ఉన్నాడో ఆ అశరీరుడై ఉన్న వ్యక్తికి కూడా శరీరం ఉన్నంతకాలం గుర్తెరిగే ఎరుకతో చూస్తూ ఉన్నప్పటికీ ఆ ఘంటారావం అంటే శబ్దం అంతే. శబ్దం అంటే శబ్దాన్ని ఓంకారం అనే శబ్దమే కాక శబ్ద స్పర్శ రూపరసమ తన్మాత్రల చేత నీకు తెలియబడుతున్నటువంటి, ఎరుకపడుతున్నటువంటి వీటన్నిటినీ రహితంగా ఉండు. అవన్నీ జరుగుతున్నప్పటికీ వాటన్నిటినీ కలవలే పోల్చుకోగలిగినటువంటి, కళతో అన్వయం చేసుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు గురుమూర్తి చేత రహితపరిచినటువంటి నిన్ను దాటించినప్పటికీ నీ భావనలో కలుగుతున్నటువంటి వాటితో తాయత్వం చెందకుండా ఉండాలి అని ఈ ఘంటారావం విని, ఓం అనే ఘంటారావం విని, ఆ ఘంటారావం అంటే ప్రపంచం అనే శబ్దమే. శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటిది ఏది కూడా దాంతోపాటు వచ్చిందంతా కూడా లేనిది, లేకనే తోస్తున్నటువంటి మూలం లేని ఎరుక సృష్టించింది ఏదే అనే భావంతో విని దాన్ని స్మరించకు. బయలును లక్షించుము, అప్పుడు జననమరణ హేతువైన బంధములెల్లా తొలుగును. ఆ బయలుని దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే అప్పుడు జననమరణానికి కారణమైనటువంటివన్నీ ఆ జననమరణాలకు కారణాలైనటువంటి బంధములెల్లా తిరుగుతాయి. ఆ బంధం దేనికున్నాయి? దీనికున్నాయి. నేననే జగత్తులో దిగొచ్చిన తర్వాతనే నీకు నీ చుట్టూ ఉన్న వాటన్నిటితోనూ బంధం ఏర్పడుతూ ఉంది. గాఢ నిద్రావస్థలో నీకు ఏ బంధం ఉందో తెలియదు, ఏ రకమైన ద్వంద్వములు ఉన్నాయో తెలియదు, ఏ రకమైన ప్రపంచం ఉందో లేదో తెలియదు, మళ్ళీ నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియదు. మళ్ళీ మెలకు వచ్చే వరకు ఆ స్థితిలో ఉన్నావు నువ్వు. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జరుగుతున్న వ్యవహారం కూడా ఈ జరుగుతున్నట్లుగా తెలియబడుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా కేవలం కలవలే తీసుకో. దానికి కారణమైనటువంటి హేతు ఏదైతే ఉందో అదంతా ఎరుకే. ఆ ఎరుక చేతనే సర్వం ఏర్పడింది. కాబట్టి ప్రణవం నీవు కాదు కనుక ఆ ప్రణవం అనే శబ్దం ఏదైతే పుట్టిందో అది నీవు కాదు. కాబట్టి సృష్టి బిందువు కూడా నీవు కాదు. చిత్పరుడైన నీకు సృష్టి స్థితి లయములకు ఎట్టి సంబంధము లేదు. నువ్వు ఆ స్థితి గురుమూర్తి చేత పొందిన తర్వాత ఏ బయలైతే ఈ జగత్తుతో సహా సర్వము లేనప్పుడు ఎప్పటికీ ఏ
ఏ పరిణామం లేకుండా ఉన్నదో, శాశ్వత వస్తువు అయి ఉన్నదో ఆ బయలు లక్ష్యంలో నువ్వు చూడు. ఆ బయలు లక్ష్య స్థితిని ఎరిగిన తర్వాత ఆ స్థితిలో ఉండి చూడు. మళ్ళీ దీంతో కనపడుతున్నటువంటి సృష్టిగా ఉన్నటువంటి ప్రణవం కానీ, సృష్టికి కారణమైన ప్రణవం కానీ, తర్వాత బిందువు ఏదైతే ఉందో సృష్టికి కారణమైన ఆ బిందువు కానీ, మళ్ళీ ఏర్పడినటువంటి పంచభూతాత్మకంగా ప్రపంచంగా ఏర్పడినటువంటి సృష్టి స్థితిలయాలు 3 రకాలుగా ఏవైతే ఉన్నాయో వాటితో నీకు చిత్పరుడమైనటువంటి వానికి చిత్తమే రహితం చేసుకున్నటువంటి వాడు. చిత్పరుడు అంటే చిత్తం స్థితిలో నుంచి దాటినటువంటి రహితుడైనటువంటి వాడు, ఎరుక రహితుడైనటువంటి వాడు. అటువంటి వానికి ఎట్టి సంబంధము లేదు. ఎట్టి సంబంధము లేని వాని వల్లే చూస్తూ ఉంటాడు. జరుగుతున్నదంతా జరుగుతున్న దాంతో తాను తాయత్వం చెందకుండా దాంతో సంబంధం లేని వారి వల్లే ఉంటాడు. ఈ విధంగా భవబంధములెల్ల భంగం చేసుకునుము. భవబంధములెల్ల భంగం చేసుకునుము. భవబంధాలన్నీ నేనుండి నేను ఏర్పరచుకుంటే, నేను స్పందన పొందితే ఉన్నాయి అవన్నీ. వాటన్నిటితో తాయత్వం చెంది నేను అదేనని అనుకున్నావు. నామరూపాత్మకమైన శరీరానికి ఓ వివాహం చేస్తే ఇంకో శరీరంతో, ఆ శరీరం ఈ శరీరానికి ఉత్పత్తి అయినటువంటి పిల్లలు, వాళ్ళకి మళ్ళా బంధుత్వాలు ఏర్పడితే అవి వాళ్ళకు చుట్టూ ఉన్న బంధుత్వాలు ఇట్లా విస్తరిస్తూ బంధుత్వాలన్నీ దేనికి ఏర్పడినాయి? శరీరం అనే దాంట్లో ఏర్పడినాయి. ఆ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సంచిత కర్మల్ని బట్టి ఎక్కడో ఎలా పుట్టాలో ఏడకొచ్చే పుట్టాలో పుట్టారు వాళ్ళు. ఆత్మపరంగా ఏ రకమైనటువంటిది లేదు. అది ఒక్కటిగా అఖండ ఎరుకగా ఉన్నది. అఖండ ఎరుక స్థితిలో బంధాలు లేవు. చైతన్యపరంగా ఉంది, కేవలం చైతన్యంగా ఉంది. వ్యష్టి చైతన్యం ఎట్లా సమిష్టి చైతన్యం కూడా అట్లే. ఆ కేవల చైతన్య స్వరూపుడుగా ఉన్నప్పుడు ఏ బంధాలు ఉన్నాయి? ఎవరికున్నాయి బంధాలు? ఏమిటికున్నాయి? నామరూపాత్మకమైన శరీరానితో ఉన్నాయి. ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మం తాననే స్థితిలో ఎక్కడి నుంచి బంధాలు లేవు. బంధాలకు కారణమైన వస్తువు ఉంది అక్కడ. దాన్ని పోగొట్టుకోవాల్సిన పని మనకంతా ఏర్పడిండేది. కారణమైనటువంటి బంధాలకు కారణమైనటువంటి వస్తువు, నువ్వు పుట్టడానికి కారణమైన వస్తువు ఉంది. దాన్ని విచారిస్తే అప్పుడు భవబంధములు ఎలా భంగం చేసుకును అంటే, నీ ఓం కంటే వెనకటి వాడవు. అంటే ఓం అనేది ఏ ఓంకార శబ్దం అయితే ప్రణవనాదంగా ఉండి ఓంకారంగా పరిణమించిందో, ఆ ఓంకారంగా పరిణమించినటువంటి శబ్దంతోనే సర్వ జగత్తు ఏర్పడిందో, ఆ ఓంకారానికి ముందున్న వానివి. అంటే బయలు స్వరూపంగా బయలు మాత్రమే ఉన్నటువంటి వానివి. ఎవరైతే గురుమూర్తితో చేత రహితపరచబడి ఓంకారం తర్వాత ఏర్పడినటువంటి సృష్టి దాంతో నీవేదైతే తాదాత్మ్యం చెందావో అది నీవు కాదు. పరమ చైతన్యంగా ఉన్నది, సర్వవ్యాప్తంగా పరమాత్మ స్థితిలో ఉన్నదంతా చైతన్యము, ఒకే చైతన్యమే. ఆ చైతన్యానికి మూలం లేదు. ఆ చైతన్యం కంటే ముందు స్థితిని నీకు తెలియపరిచి నేను రైతుని చేశారు. అటువంటి వాడు ఎవరు? పరిపూర్ణుడైనటువంటి వారు. అటువంటి వారు ఏం చేయాలి? ఓం కంటే వెనకటి వానివి కాబట్టి నువ్వు ఆ ఓం అనేది పుట్టకంటే ముందు నువ్వు ఉన్నావు కాబట్టి బయలు రూపంలో ఆ ఓంకి ఎడమవైపు సున్నబెట్టి విచారించినతో, ఆ ఓం అనే దానికి వెనకాల సున్నబెట్టి విచారిస్తే సృష్టి నిజానికి ఏమీ లేదని తెలిసి, సృష్టి నిజానికి ఏం తెలిసి ఓంకారం అనేది ఉత్పన్నం అయిన తర్వాత శబ్ద రూపంలో కాకముందు కేవలం అణిగి ఉంది, అవ్యక్త రూపంలో ఉంది. వ్యక్తమైన తర్వాత దానికి సంబంధించిన బీజాక్షరాలైనటువంటి అకారమకార ఉకారములతో కలిసి ఓం అయ్యి, ఆ ఓం కూడా దాంట్లో నుంచి పుట్టినటువంటి సకలము తన్మాత్రలతో కూడి గుణాలతో కూడి మాయ చేత దీన్ని ఆసరా చేసుకుని సకలమును సృష్టించినటువంటి మాయ చేత ఉన్నట్టుగా తోపింపబడి నాలుగున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఓం కంటే నేను ముందు వాడనంటే ఓం కంటే ముందు ఏమీ లేదు. ఓం అనే ప్రణవనాదం కంటే. కాబట్టి ఆ ఓంకు ముందు అవతల సున్న పెడితే అవతల కూడా సున్నేను, యువతల సున్నే. ఎప్పటికీ శూన్యము సున్నా. ఎప్పటికీ ఉన్నది ఒక్కటే, బయలుగానున్నది అని తెలిసి ఎరుక భ్రాంతి అనేది నిర్ణయమగుము. ఎరుక అనేది భ్రాంతియే. ఈ ఎరుక అంటే ఏది? చైతన్యం అని ఏదైతే కారణ వస్తువై పరమాత్మ అనే దాన్ని కల్పించిందో, సృష్టి స్థితి లయలు అనేటివి కల్పించిందో,
వాటిలో నుంచి మళ్ళీ జీవులు అనేటివి కల్పించిందో మళ్ళా విచారణ పరంగా పోయిన తర్వాత ఏది మూలంగా ఉందో ఆ మూల వస్తువు కాటికి పోయి అది రహితపరుచుకుంటే అది లేనే లేదు, అది కేవలం భ్రాంతి. మూలం లేకనే గుర్తెరిగినటువంటి ఓ భ్రాంతి కలిగి ఆ భ్రాంతిలో ఈ సర్వజగత్తు ఏర్పడినట్టుగా నేను నువ్వు అందరూ ఉన్నట్టుగా ఏర్పడి మళ్ళీ ఈ భ్రాంతిలో నుంచి పోతున్నాము అని తెలిస్తే ఆ భ్రాంతి అనే నిర్ణయం అయితే ఓం సంగతి తెలిసిన చాలను, ఇక పునరావృత్తి ఉండదు. ఆ ఓం అనేది ఏమిటో, ఆ ఏ శబ్దం చేత అది ఉత్పత్తి అయిందో దాని స్థితిలోకి నువ్వు పోయి నువ్వు నాదరహితుడు అయితే, నాదరహితుడు అనే పదం ఎందుకు వాడారంటే ఆ శబ్దం ఏదైతే శబ్దం అనే దాంతో పుట్టిందో, పుట్టిన తర్వాత మిగిలిన తన్మాత్రలన్నీ తెలిసినాయో, తన్మాత్రలన్నీ ఏర్పడినాయో, తన్మాత్ర రహిత స్థితి అది. తన్మాత్ర లేనటువంటి స్థితి, ఏది తెలియబడే స్థితే లేదు. తన్మాత్రల ద్వారా తెలిసేదైతే ఇంత పోరాటం చేయాల్సిన పని ఉండేది కాదు. ఇంత పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుందంటే దాని అంతటి విచారణ క్రమంలో విచారించి ఏ శబ్దం చేతనైతే తన్మాత్రలు ఉత్పన్నమై దాంట్లో నుంచి వచ్చిందో దాని చేత తెలియబడుతున్నటువంటి ఎరుకనే జ్ఞానం కలిగిందో, సంకల్పం కలిగిందో, అది రహితమైనటువంటి స్థితికి పోయిండేటువంటి స్థితే అది ఓం రహితం అనేది. కాబట్టి ఇదంతా భ్రాంతి అని తెలిసిన తర్వాత, ఓం సంగతి తెలిసిన తర్వాత ఆ ఓం అనే దానికి ఏర్పడడానికి ముందు ఏమీ లేదు, శూన్యమే ఉంది. ఆ పరిపూర్ణంగా ఉన్నటువంటిది అప్పటికి ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేకుండా, సృష్టి కార్యం కాకుండా కేవలం కొత్త బట్టబయలుగా ఉంది అని తెలిసిన తర్వాత ఇంక పునరావృత్తి ఉండదు. ఓంకార రామమును ఈ విధంగా ఎదుర్కొని ఎరుకకు బయలై నీవు నిశ్శబ్దుడు వగము. ఓంకార రావం అంటే శబ్దం. ఆ ఓంకార శబ్దాన్ని తెలుసుకొని ఆ శబ్దం లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి శబ్దరహితుడవై, శబ్దమే లేనటువంటి స్థితిలో రహితుడవైపోయి ఆ శబ్దం ద్వారా ఉత్పన్నమైన జగత్ అనే భావములు లేకుండా దాన్ని ఎదుర్కొని ఎరుకకు బయలై నీవు నిశ్శబ్దుడు మగము. ఎరుకే లేనటువంటి స్థితిలో, సమాధి స్థితిలో ఉన్నవాడు, నిద్రాస్థితిలో ఉన్నవాడు ఏ రకమైనటువంటి భావన లేకుండా ఏ విధంగా ఉంటాడో జాగ్రత్తలో కూడా ఆ విధంగా జరుగుతున్న ప్రపంచంతో తాయాత్మ్యం చెందకుండా ఉండు నిశ్శబ్దంగా అని చెప్పారు. నిశ్శబ్దంగా, శబ్దమే శబ్దరహితుడు అయిపో అని చెప్తే అట్లా కాదు, గుళ్ళేకి పోయి కనీసం 5 సార్లు 6 సార్లు కొడితే తప్ప పుణ్యం రాదేమోనని ఇంకా ఎక్కువ సార్లు కొడతారు పోయినోళ్ళల్లా. ఆయన చదివే మంత్రాలు కూడా నీకు అర్థం కావు ఏంటివి, కొట్టడమే పోతానే, ముందు గంట కొడితేనే పలుకుతాడేమో దేవుడు అన్నట్టు. కాబట్టి నిశ్శబ్దుడు వగము, ఆ శబ్దాలన్నీ అణిగిపోయి నిశ్శబ్దుడు వగము. ఎరుక పరిణామమునకు ఆధారమైనటువంటి కళనెరిగి ఆ కళను తాకుము. ఎరుక పరిణామానికి ఆధారమైనటువంటి కళ ఏంది? ఎరుకకు ఆధారమైనటువంటి కళ కనిపిస్తున్నటువంటి జగత్తుగా ఏర్పడిన కళలేమో నీ కంటితో బాహ్య ప్రపంచాన్ని చూసి ఏర్పడినటువంటి ప్రకృతితో సహా సర్వము కంటిలో కలుగుతున్నటువంటి కళలుగా ఉన్నాయి. అంటే ఒకసారి చూసావు కాబట్టి, ఒకసారి చూసిన తర్వాత దృశ్య ప్రపంచం అంతా మనోపలకం మీద అద్దబడుతోంది. దానికి కారణం ఏంటంటే బయట బాహ్యంగా చూసినటువంటి దానిలో నువ్వు గుర్తెరిగినటువంటిదంతా నీలోనే ఉంది కాబట్టి అది మనస్సుతో, భావంతో ఏదైతే అంతరంగా కలుగుతున్నటువంటి కళ, ఏ కళలు మనసులో ఏ విధంగా కలుగుతున్నాయో చిత్తంలో వాటిని గుర్తెరుగు. వాటిని దీనికి ఆధారమైనటువంటి దాన్ని కళని గుర్తెరిగి ఆ కళను తాకు. ఏ కళ లేదు, ఆడ నిష్కళ ఉంది. నిష్కళ స్థితిలోకి పోవు. ఈ కళలన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమైనవి? కళలన్నిటికీ కారణమైనవి జగదుత్పత్తితో ప్రారంభమైనటువంటి ఓంకారం తర్వాత ఏర్పడినటువంటి తన్మాత్రలు, వాటితో కలిపి గుణాలు ఏర్పడిన తర్వాత ఏర్పడినవే నాదబిందు కళలు అనేటివన్నీ కూడా. ఇవన్నీ శరీరంతో కంటితో చూసిన తర్వాత ఏర్పడినటువంటి దృశ్యము, చెవులతో గుర్తుపెట్టుకున్నటువంటి శబ్దం, వాయువుతో పీల్చుకున్నటువంటి స్పర్శతో కలిగినటువంటి ఈ జ్ఞానం అంతటినీ కూడా ఎక్కడికి పోయిందంటే లోపల ఒక గుర్తెరిగేటువంటి చైతన్యం అనేది తన మనోపలకం మీద గుర్తుగా పెట్టుకుంది. మనోపలకం మీద గుర్తుగా పెట్టుకొని
ఇక్కడ చూడకపోయినప్పటికీ ఏ మనోపలకమైతే ఊహించి చేయగలుగుతోందో అది ఊహలు లేకపోతుంది. కాబట్టి దాన్ని స్తంభింపజేసి ఏ కళలతో అయితే అది తాదాత్మ్యం చెంది బాహ్య జగత్తును ఊహించుకుంటుందో, దాంట్లో జరిగే వ్యవహారాలని, దాంతో పొందిన అనుభూతుల్ని, దాంతో పొందినటువంటి అనుభవాల్ని పొందుతుందో దాన్ని బహిరంగపరచకుండా దాన్ని వెనక్కి తీసుకునేటువంటి స్థితిలోకి దాన్ని తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఎక్కడ ఆధారమైనటువంటి ఎరుక పరిణామకు ఆధారమైనటువంటి కళనెరిగి అది ఆ కళను తాకు. ఎరుకకు ఆధారమైనటువంటిది అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దం పరిణామం చెందడమే ఆ తర్వాత జరిగిండేది. కాబట్టి అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఏ శబ్దము లేదు. మళ్ళీ నేను వ్యక్తం కావాలనే సంకల్పం కలిగిన తర్వాతనే సర్వము ఏర్పడింది. కాబట్టి ఆ స్థితిలోకి పోయిన తర్వాత నిష్కలగా ఉండాలి. ఎరుక చలించట్లేదని నిర్ణయం కావాలి. ఎరుక చలించుతున్నది. ఎరుకతో పాటు చలించడానికి కారణమైనదంతా నీలోనే ఉంది. ఏదైతే నాలో అంటే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ అనే భావనలో అఖండ ఎరుకగా ఉంది చలించేదంతా. చలించలేదని నిర్ణయం జరిగితే ఆ చలించే నిర్ణయం జీవుడుగా కానీ, ప్రత్యేగాత్మ కానీ, పరమాత్మగా కానీ చలించే దాని నుంచి దాటుకుంటే చలించకుండా ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉంది. బయలు స్వతసిద్ధంగానే ఉంది పరిపూర్ణంగా. అప్పుడు చలనం లేక నిష్కల వగుము. ఆ స్థితికి పోయిన తర్వాత ఇంకా చలనం లేదు కాబట్టి నిష్కల. అది నిష్కల, కలలే లేవు. చలనములకు విరుద్ధమైన వాడివై నాదబిందువులు కూడా లేవని, చలనాలకన్నిటికీ విరుద్ధమైనటువంటి వాడవై నాదబిందువులన్నీ లేనివని, ఏది లేదని నాదరహితుడవై ఉండుము. నాదరహితుడవై ఉండుము అంటే ఇది శబ్దాతీతమైనటువంటి స్థితిలో ఉండము, తన మాత్రరహితమైనటువంటి స్థితిలో ఉండము అని చెప్పారు. అవరానారాయణ కట్టుండమని ఏడున్నాడు పొద్దు లేడు. దానికి అర్థం చెప్తాండే రోజే రాలే. ఈ నాద బిందు నాద రహితానందాన్ని కదా ఆయనకు పెట్టిండేది. కాబట్టి కనీసం ఆ నాదరహితానందకు అర్థమని తెలుసుకుందామని ఈరోజు ఏడొచ్చినాడు రాలే. భ్రాంతిగా తోచుతున్నవని నిర్ణయించు. ఇవన్నీ భ్రాంతిగా తోచుతున్నాయి అని నిర్ణయించు. తోచుచున్నట్టి కళల మూలమును తాకి దాటిపోము. తోచుతున్నటువంటి కళలన్నీ ఎక్కడ తోస్తున్నాయి? ఆ తోస్తున్న దాంట్లో ఎరుకకే తోస్తున్నాయి. ఎరుకకు తోస్తూ ఉంటే మూలంలో లోపల ఉన్నటువంటి ఏదైతే సంకల్పం కలుగుతుందో ఆ స్థితిలో కలుగుతున్నాయి. కాబట్టి సంకల్పరహితమై ఉండాలి అంటే బాహ్య జగత్తులో శరీరం ఉండి గుర్తెరిగే ఎరుక ఎక్కడైతే పుడుతోందో సమిష్టి ఎరుక, దాన్ని కూడా సమిష్టి వ్యష్టి ఎరుకలు రెండు ఎరుకలు లేవు. కళ ఒకటి జరుగుతుంటే ఆ కళలో నేను ఈ సర్వము మూలం లేకుండానే వచ్చినటువంటి శరీరంతో ఏదైతే పరిపూర్ణంగా ఉండి ఎప్పటికీ సృష్టికి సంబంధం లేకుండా ఉందో దాని స్థితిలో నుంచి శబ్దం చేత ఏర్పడినటువంటి నాదబిందు కళల చేత ఇవన్నీ ఏర్పడినాయి. కాబట్టి ఇవన్నీ నేను కాదు. అప్పుడు శివం అనేటటువంటి బిందువు, నేననేటి ప్రణవము, అజపయందలి నాదము కలిసి ఓం స్థానమందు లేనివని నీకు దృఢమగును. అప్పుడు ఈ స్థానంలో కలుగుతున్నటువంటి అజపము అంటే ఈ హంస నడుస్తున్నటువంటి ఆ ఓం అనే దాంట్లో లోపలికి పోవడం, గాలి బయటికి రావడం అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ జరుగుతున్నటువంటి దాంట్లో దాని రహితమైనటువంటిది, అది ఏర్పడకముందు ఏదైతే ఉందో స్వతసిద్ధంగా ఉన్నటువంటి పరిపూర్ణ స్థితిలో ఉండాలంటే దీనితో తాదాత్మ్యం చెందకుండా ఈ ఊపిరి ఏదైతే పోయి నీ లోపలికి పోయి మనసుతో కలిసి ఆ మనసు అనేది అన్నిటి కళల్ని గుర్తు చేస్తోందో ఆ గుర్తు చేస్తున్న దాని స్థితిలో నుంచి అవతలికి పోతే నేననేది ఉత్పన్నమైనాననేది, ప్రణవంగా శబ్దంగా ఉన్నాననేది, దాని చేత అంతా ఏర్పడిందనేది లేదు. ఆ ఓం అనే దానికి అవతల సున్నబెట్టి అవతలికి దాటుకుంటే ఓం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి నేను లేను, అంతకుముందు ఉన్నటువంటి స్థితిలో నేనున్నా. కాబట్టి జగత్తు ఉత్పత్తి అయిందని కానీ అందులో నేను స్థానంగా ఉన్నానని కానీ ఏమీ లేదు. అప్పటికి పరిపూర్ణమే ఉంది. ఆ పరిపూర్ణంలో ఈ జగత్తు పుట్టనే లేదు. పుట్టినది అనుకున్నదంతా కేవలం భ్రమకాలం. ఇక శివస్సోహం హంసధ్యానం నీ యందు లేనెరుకగా అనుభవం లేకొచ్చును.
శివోహం శివోహం అని, ఏ శివోహం అంటే ఆ శివుని నేనే, ఆ శివుని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని నేను. ఏ శివ ఏ శివ తత్వంగా ఉండి ఏర్పడిందో సర్వజగత్తుకి కారణమైనది, దానికి అతీతమైనది. అతీతమైన స్థితిలోకి పోయిన తర్వాత దాంట్లో ఎరుకలో బాధించేటువంటి ఈ అంశధ్యానం అనేటువంటిది లోపలికి పీల్చుకున్నప్పుడు, బయటకు వదిలినప్పుడు ఏ ధ్యానం చేసుకుంటూ దాన్ని గుర్తులో పెట్టుకుంటున్నావో దాన్ని కూడా రహితం చేసుకోవాలి. ఆ గుర్తు ఏందుంది? ఆ గుర్తులో నీకు ఆ లోపలికి పీల్చుకుంటూ రహితపరుస్తున్నటువంటి, బయటికి లోపలికి వస్తున్నటువంటి దాంట్లో ఎక్కడ ఏర్పడిండేది? అది లేనటువంటి స్థితిలో ఉంది కదా. పీల్చుకునే దాని మీద ధ్యాస ఏదైతే ఉందో ఆ ధ్యాస కూడా ఎరుకగా ఉత్పన్నమవుతోంది మనసుతో కలిసిన తర్వాత. పీల్చుకున్నటువంటి ప్రాణవాయువు ఎంతకాలం మనసుతో గుర్తెరుగుతున్నటువంటి దాంతో పోయి తాదాత్మ్యం చెందుతుందో అంతవరకు తెలియబడేటువంటి ఎరుకతో తెలియబడుతూనే ఉంటాయి బాహ్య ప్రపంచంలోటివి, లేదంటే అంతర్ప్రపంచంలో నీ మనసులో కలిగేటువంటి చలనాల వల్ల. కాబట్టి ఆ చలనాలు లేకుండా చేసుకో. ఆ చలనాలు లేనటువంటి స్థితిలో వస్తే నీ యందు లేనెరుకగా అనుభవం వచ్చును గాని, వచ్చినా కూడా లేనెరుకగా నీ యందు మళ్ళా అవి అనుభవం వస్తూ ఉంటాయి కదా. నేను అనుకున్నంత మాత్రాన అది జరుగుతున్నటువంటివి శరీరం ఉన్నంత కాలం గుర్తెరిగేది ఉంది కాబట్టి, కలిగి చలనాలు వచ్చినప్పటికీ కూడా నువ్వు అనుభవంలోకి వచ్చినప్పటికీ అవి బాధించవు. బాధించని స్థితిలో ఉంటావు. నీ భావనలో ఏంటంటే అవి బాధించే స్థితిలోకి మళ్ళీ లోపల కలుగుతున్నటువంటి దాంతో దృష్టి కలిగి బాహ్య ప్రపంచంలోకి చలనమయ్యి దానితో తాదాత్మ్యం చెందితే మళ్ళీ అన్ని బంధాలు ఉన్నట్టే, అన్ని వ్యవహారాలు ఉన్నట్టు అవుతుంది. కాబట్టి నువ్వు వాటికి అతీతమైనటువంటి స్థితిలో నీ భావం నీ గురువు ఎరిగించాడు కాబట్టి, ఎరిగించినటువంటి స్థితిలో నువ్వు బయలు స్థితిలో ఉన్నావు. జరుగుతున్నటువంటివంతా కూడాను కలగా భావించి ఉన్నావు. అవి బాధించబొప్పుడు. శుభకర్మగునట్టి అనగా ఎరుకలో బంధించనట్టి ప్రణవరవలిని నాదబ్రహ్మంగా జాగ్రత్తగా విలుచు బయలును లక్షించి లేనెరుకలో స్థిరపడము. ఏది శుభకర్మగునట్టి అంటే శుభకర్మ అనేది కూడా ఎరుకే. శుభకరమైనటువంటి ఎరుకలో బంధించకుండా ప్రణవ రవలిగా ఏదైతే ఉందో ఆ ప్రణవ రవలి అనే ఓమే నాదబ్రహ్మముగా జాగ్రత్తగా వినుచు దాన్ని బయలును లక్షించి లేనెరుకలో స్థిరపడం. బయలునే లక్ష్యంగా పెట్టుకొని లేనెరుకలో స్థిరపడు. మళ్ళీ ఆ నాద బిందు కళ్ళలతో కలుగుతున్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందే స్థితికి తీసుకోవద్దు దాన్ని. నువ్వు చిత్పరములో నీ ఉండి ఈ రావమును విని భ్రాంతి రూప ఎరుకను విడుము. చిత్పరములో నీ ఉన్నే పంచభూతాత్మకం తన్మాత్రల చేత తెలియబడే అంశాలు కళ్ళు మూసుకొని ఉన్నా జగత్తును చూడకపోయినా లోపల కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ చలనాలు రానికుండా ఉండు. ఆ చలనాలతో ఏర్పడుతున్న శబ్దాన్ని మళ్ళీ నీలో రానికుండా భ్రాంతి రూపమైనటువంటి ఎరుకను వీడి ఉండు. దానితో తాదాత్మ్యం చెందకుండా విను. ఆ శబ్దాన్నే నువ్వు గమనించుకో. ఆ శబ్దంతోనే నువ్వు తాదాత్మ్యం చెందే స్థితిలోకి రాకు. ఆ విధమైనటువంటి పూర్తి శబ్దరహిత మౌన స్థితిలోకి ఉండు. కనుబాటు తప్పకను అనేది ఇది మళ్ళా తర్వాత వచ్చినది కదా. ఇది పద్యం. అది పద్యం. అదే లైన్ తీసుకొని పైకి పెట్టాను, గ్యాప్ పెట్టాలి. కనుబాటు దప్ప కనుగురి మననంబున చేర్చి పట్టి మక్కువ తోడన్ వినిమించు ప్రణవరవలిని ఘనముగ నిశ్శబ్దమరా గమకించు మందు నిర్విషయము సమకూరునందు నిమిషార్థము నిటల దుర్గము జరి విమల తేజము నంటి విరమించకెప్పుడు కుముద బాంధవు వెలగు కవ్వలి కూట పరసు కచిస్వరూపము క్రమమెరింగిన బట్ట బయలది కట్టుమట్టగు నిగుణాంశము గమకించు మందు నిర్విషయము సమకూరునందు. నీ యందు ప్రణవమును నాదమును వినుచున్నప్పుడు రెప్పపాటు వేయని లోచూపుతో గురిపెట్టుము. నీలో ఏదైతే ఆ ప్రణవం అంటే ఓం అనే శబ్దం, ఆ నాదాన్ని వినుచున్నప్పుడు ఆ నాదం చేత
ఏర్పడినటువంటి ఈ జగత్తుగా ఉన్నటువంటి దాన్ని రెప్పపాటు వేయని లోచూపుతో గురిపెట్టుము. ఈ రెప్పపాటు వేయడము, రెప్పపాటు తీయడము అనేదంతా కూడా భౌతిక దేహానికి కనపడుతున్న దాంట్లోకి చూస్తున్న దాంతో కాకుండా లోచూపు ఏదైతే లోపల నీ మనసులో కలుగుతుందో ఆ చూపుతో గురిపెట్టి, కాలంతో ఈ రెప్పపాటు ఎడమ లేకున్నచో కాలం ఉండదు. కాలమంతా దీంతో ఉంది. కాలం చూస్తున్న దాంతోనూ జగత్తుతో ఏ విధంగా ఉందో కాలాతీతంగా ఉన్నదానికేమో ఈ కాలంతో పని లేదు. ఈ పొద్దు పుట్టడం, పోకులు జరగడం అనేదంతా ఎక్కడుంది? ఇక్కడ భూమి మీద భావించే వానికి రాత్రింబవళ్ళు అనేటివి ఏర్పడుతున్నట్టుగా, కాలం జరుగుతున్నట్టుగా ఉంది. పైన జరిగిన తర్వాత, పైకి పోయిన తర్వాత పైన ఏముంది? అక్కడ సూర్యుడు కానీ ఏది కానీ కదలట్లే. కదులుతున్నది ఈడ భూమి. దీనివల్ల ఏర్పడుతున్నటువంటి ఈ రాత్రింబవళ్ళు అనేటివి ఏర్పడుతున్నాయి. దీనివల్ల చంద్రుడు కదులుతున్నటువంటిది కానీ, అమావాస్య చీకట్లు కానీ, లేదంటే పౌర్ణమి వెలుగులు కానీ దీనివల్ల ఏర్పడుతున్నాయి. భూమి, దీనికి ఉపగ్రహంగా ఉన్నటువంటి చంద్రుడు, ఇవి ఇక్కడ కదులుతున్నాయి. అక్కడ పైకి ఖగోళం లేకపోయిన తర్వాత ఉన్నటువంటి సూర్యులేమి కలగట్లే. కానీ ఈ లోచూపుతో చూస్తే ఈ కాలంగా భావించినటువంటి కాలం అనేది లేనే లేదు. కాలం ఎప్పుడూ లేదు. కాలం అనేది దీనివల్ల ఏర్పడినటువంటి కాలం అనేది లోచూపుతో ఎవరైతే దీనికి అతీతంగా ఉండే స్థితి కాటికి పోయిన తర్వాత అక్కడ కాలం లేదు, కదిలేది లేదు. అప్పుడు నీవు నిశ్చలడవదువు అంటే రెప్పపాటు ఎడం లేకుండా ఎప్పటికీ కూడా భావనలో ఏదైతే ఉందో కాలం అనేది లేనిది. కాలం అనేది ఇక్కడి నుంచి జీవుడు చూస్తుంటే ఉంది. దీనికి అతీతమైన స్థితిని మనస్సులో కనుక ఎరిగితే, ఆ భావంలో ఎరిగినటువంటి వానికి బాహ్యంగా చూసేటువంటి వీటన్నిటివి చీకటి వెలుతురు అనేటువంటి ద్వంద్వాలే లేవు కాబట్టి కాలాతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాలమే లేదు వారికి. ఇప్పుడు నీవు నిశ్చలుడు అవదువు కనుక లోచూపు కుదురును, నిశ్చలుడు అవుతావు. నిశ్చలుడు అంటే ఈ కాలం అనేది దీనివల్ల ఇక్కడ జరుగుతోంది. ఈ కాలాతీతమైన దాంట్లో కాలానితో సంబంధం లేదు. కాలమంతా కూడాను ఈ ఆవరణతో కూడినటువంటి దీనివల్ల, ఆవరణ దోషం వల్ల కాలం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి కాలమైనటువంటి కాలం అనేదంతా లేదు అక్కడికి పోయిన తర్వాత. అప్పుడు నిశ్చలుడు అవుతావు. నిశ్చలుడు అంటే అక్కడ కాలం లేదు కాబట్టి కాలం లేదు, కదిలేవి లేవు కనుక లోచూపు కుదురును. లోచూపునందు చలనములన్నీయో నీకంటే అన్యమై కలవలే భ్రాంతిగా తోచుచూ బాధించవు. లోచూపులో, బాహ్య చూపులో చూసేదేమో బాహ్య ప్రపంచం కంటికి కనపడుతున్న ప్రపంచంగా కనపడుతుంది. కాబట్టి కనపడుతున్న ప్రపంచంలో నీకెదురుగా వచ్చేవాళ్ళు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళందరితో ఏర్పడిన బంధాలతో సహా అన్నీ కనపడుతూనే ఉంటాయి. వాళ్ళ వ్యవహారం, పలకరింపులు అన్నిటితోనూ నువ్వు తాయత్వం చెందుతావు. శబ్దంతో తాయత్వం చెందుతావు. బయట జరిగేటువంటి వ్యవహారాలన్నిటితో కూడా తాయత్వం చెందుతావు బయట చూపుతో. లోచూపుతో ఏం చేసుకోవాలి? లోచూపులో ఈ కనపడుతున్న జగత్తంతా కేవలం కలలో కనిపించినటువంటి భ్రాంతి వలె కనిపించింది. దీనికి కారణమైనటువంటి తన్మాత్రలు కూడా లేనటువంటి స్థితిలో ఏదైతే బయలుగా ఉన్నదో ఆ బయలు రూపంలో ఉన్నటువంటి స్థితిలో మూలం లేకుండా వచ్చినటువంటి జగత్తో పాటు నేను కూడా వచ్చిన, అది రాకముందు నా అసలైనటువంటి స్థితి ఎక్కడిది అంటే బయలు స్థితిలో ఉన్నది. ఓంకారం కూడా లేనటువంటి స్థితిలో ఉంది. ఆ లేనటువంటి స్థితిలో నేనున్నాననే భావనను లోచూపుతో చూస్తే ఈ బాహ్యంగా కనబడే చలనాలన్నీ నిన్ను బాధించేటి ఉండవు. బాహ్యంగా ఉండే దాంతో చలనాలు బాధించే స్థితి ఉంది అంటే అప్పుడు నువ్వు నామరూపాత్మకమైన నీ శరీరాన్ని నేను అనుకొని, నేను వెంకటేశ్వరం ఇంకోటో అనుకొని ఆ ఎదురుగా కనపడే వాళ్ళందరితో బంధం కలుపుకొని వాటితో వ్యవహారంతో సంబంధమైనటువంటి అన్నిట్లోకి బయటికి కనపడే దాంతో తాయత్వం చెందడం అనేదేమో బయట చూపుతో చేసేది. లోచూపుతో చూసేవాడు, లోచూపుతో ఉండేవాడు బాహ్య చూపును గుర్తించకుండా ఉంటే వాడు కాలాతీతుడయి నేను నా మూలం ఎక్కడిది ఈ ఎరుక అనేది లేనప్పుడు ఏ విధంగా కేవల బయలుగా ఉన్నటువంటిది ఉందో దాంట్లో ఏర్పడినటువంటి నాదబిందు కళలతో ఏర్పడినటువంటి ప్రపంచం అనే దాంట్లో నుంచి కాకుండా లోచూపుతో చూస్తే లేనెరుకను లేనిదిగా మననములో చేర్చి, లేనెరుక ఎప్పుడు కూడా లేనిదే, లేకనే కేవలం తోస్తోంది. ఓ నాటకం వలె, ఓ కళలో వచ్చిన కళ వలె
అని దాంట్లో అట్లే మనసులో చేర్చి పట్టి ఉండుము, దాన్ని వదలకుండా పట్టి ఉండు మనసులో. ప్రణవరవలి కావలజేరి నిశ్శబ్దయోగము. ఈ ప్రణవరవలి అనేటువంటి శబ్దాలతో వచ్చినటువంటి వాటికి అతీతంగా అక్కడ ఉండుము. నిశ్శబ్దం అనగా ఓంకు సంబంధించినటువంటి అకార ఉకార మకార అర్ధమాతృకలు లేని ఓం. అర్ధమాతృక అంటే సున్నతో కూడినటువంటి ఓం అని ఏర్పడిన తర్వాత అర్ధమాతృకతే బిందువుగా అయింది. ఆ మూడు అది లేనటువంటి స్థితిలోకి పో. ఈ అకార మకార ఉకారము గెలిచినటువంటి ఓంకు అవతల సున్న చేరిస్తే, అంటే ఇది లేనటువంటి స్థితి ఎప్పుడున్నదో దాన్ని గుర్తెరిగితే, ఈ ప్రణవము లేనటువంటి స్థితి ఏదాన్నో గుర్తెరిగితే అవి లేనివి అవుతాయి. అనగా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు లేరు. విరాట్ అనబడేటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈశ్వరుడు. హిరణ్యగర్భుడు అంటే స్వప్నావస్థలో ఉన్నట్టు ప్రపంచం అనే బ్రహ్మాండం అనే కళను కలిగినటువంటి ఈశ్వరుడు. అవ్యాకృతులు అంటే గాఢ నిద్రావస్థలో ఏ విధంగా చలనం లేనటువంటి వ్యాప్తం చెందనటువంటి స్థితిలో ఉన్నాడో ఆ ఈశ్వరుడు. ఆ పరమాత్మగా ఉన్నాడంటే ఈ పరమమునకు అంతటికీ పరమస్థితిలో నుంచి ఆత్మచేత ఉత్పన్నం కావడానికి కారణమైనటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్థితిలో లేకుండా అది కూడా దాటుకున్నటువంటి స్థితి. కాబట్టి అప్పుడు అఖండ ఎరుకుగా ఏదైతే చెప్పారో జీవుడుగా ఉన్నప్పుడేమో ఇక్కడ విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని 4 అవస్థలు చెప్పినటువంటి 4 అవస్థలు మీరినటువంటి స్థితిలో తానే ఈశ్వరుడు అనేటువంటి అఖండ ఎరుక స్థితిలోకి పోయిన తర్వాత మళ్ళా అక్కడ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు అనే 4 స్థితులు కూడా లేరు వాళ్ళు. వాళ్ళు కూడా కలగన్నటువంటి విశ్వం అనే కలగన్నారు. ఆ విశ్వం అనే కళ జరుగుతూ ఉంది. ఆ విశ్వం అనే కళే అఖండ ఎరుక. మరియు బ్రహ్మజ్ఞానం బయలవును. ఈ బ్రహ్మజ్ఞానం అని ఏదైతే నేను బ్రహ్మం నిన్నారో అది లేకుండా అయిపోతే ఆ పరమాత్మ కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో అయితే అది బయలవుతుంది. ఆ బయలులో ఏమీ లేదు. ఇంకా ఆ బయలులో సంకల్ప మాత్రంగా కూడా సంకల్పాలతో సహా ఏమీ లేవు. సంకల్పం ఉంటేనే కర్త కర్మ. సంకల్పం లేనటువంటి స్థితిలో నిస్సంకల్పంగా ఉంటే జరుగుతున్న వ్యవహారాలతో నీకు కర్మ ఏర్పడదు. ఆ కర్మతో తాయాత్వం చెందినటువంటి పనిలో నువ్వు కర్తగా ఉంటేనే కర్మ ఏర్పడుతుంది. కాబట్టి బయలు స్థితిలో ఉంటే ఏది ఏర్పడేది లేదు, ఏ చలనము లేదు, ఏ కదలిక లేదు. పరమాత్మ వ్యవహారం అంతా నిర్విషయమగును. పరమాత్మ వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఏర్పడి ఆ బ్రహ్మాండంతో తోపింపు చేసినదే కదా. ఆ తోపింపు చేసిందంతా కూడా నిర్విషయం అవుతుంది, విషయంగా మారదు. ఆ తోపింపు చేసిన బ్రహ్మాండం అంతా లేనిది అవుతుంది. పరమాత్మ వ్యవహారంగా ఉండే అఖండ ఎరుక కూడా నిర్విషయం అవుతుంది, విషయం లేనిది అవుతుంది. నీవు నిశ్శబ్ద బ్రహ్మవు. నీవు నిశ్శబ్ద బ్రహ్మం అంటే శబ్దంతో కానీ తన్మాత్రలతో కానీ నువ్వు తాయాత్వం చెంది మళ్ళీ బయటికి వచ్చేటువంటివి కాదు. బాహ్యంలో కాకుండా అంతరంలో ఏ చలనం కలుగుతుందో దాన్ని లేకుండా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి నీకు నిర్విషయం అయిన తర్వాత చలాచలములు కాలాకాలములు తెలియబడి దిపుటిరై. ఈ చలాచలములు ఎందుకు కదులుతున్నాయో తెలియబడింది. కాలాకాలములు అనేటివి ఎందుకు తెలియబడుతున్నాయో కిందికి వచ్చినటువంటి బాహ్య జగత్తులో కంటి చూపుతో చూసే చూపులో ఉన్నాయి ఇవన్నీ. కానీ మనసులో చూసే చూపులతో చూస్తే ఆ కాలాకాలములు అనేటువంటివి కానీ చలాచలములు అనేటివి కానీ లేని స్థితిలో ఉంది. ఆ మనసుకు మూలమైనటువంటి ఏ ఎరుక కలిగిందో అది కలక్కముందు ఏ శబ్ద రహితమైనటువంటి స్థితిలో బయలుందో అది గురుమూర్తి చేత తెలియబడి ఆ స్థితిలోనే నిర్ణయమై ఆ స్థితిలోనే ఉండేవాడు. కాలాకాలములు లేకుండా చలాచలములు లేకుండా దిపుటి రహితమై ఉంటాడు. కారణ వస్తువు లేదు, కార్యవస్తువు లేదు, రెండూ లేనటువంటి స్థితిలో ఉంటాడు. నీ పాలభాగమైనటువంటి ప్రణవాతీత స్థానం అనేది దుర్గమైనటువంటి కోటలో ప్రవేశించదు. నీ పాలభాగం అంటే నుదురుగా ఉండేటువంటి భాగం, ఇడా పెంగళ అనడం మధ్యలో ఉన్నటువంటి ఆ భాగంలో ఎక్కడైతే శబ్దానికి కారణమైంది ఉత్పన్నం అవుతున్నటువంటి స్థితి ఉందో దాంట్లో ఆ దుర్గమైనటువంటి ఆ ప్రణవాతీతము, ప్రణవానికి అతీతంగా అయినటువంటి స్థితిలో ఉండేటువంటి కోట ఉంది. ఆ కోటే త్రిపుటిగా ఉంది. ఆ త్రిపుటి రద్దయితే ఆ కోటలో ప్రవేశించి ఇంకా అక్కడ ఎక్కడ కదలికలు లేవు, శబ్దాలు లేవు. తన్మాత్రలతో కూడినటువంటి జరుగుతున్నప్పటికీ దాంతో
తాదాత్మ్యం చెందేది లేదు. ఏమీ లేవు. ఏమీ లేనటువంటి కోటలో నువ్వు ప్రవేశించిన తర్వాత ఇక నీవెన్నడూ ఎరుకలేక ప్రవేశించవు. మళ్ళా ఎరుకలేక బాహ్య ప్రపంచపు ఎరుకలేక గాని అంతరంగా కనపడుతున్నటువంటి అంతకుముందు అనుభవాత్మకంగా ఉండి అనుభూతులు కలిగిస్తున్నటువంటి కదలికలు కూడా లేవు. కదులుతున్నదంతా ఎరుకే. కదలకుండా ఉండేది ఏదైతే అది ఎరుక కాదు. కాబట్టి కదలికలకు కారణమైనది, కాలానికి కారణమైనది, శబ్దానికి కారణమైనది రహితమైన తర్వాత ఏదైతే ఉందో ఏమీ లేనిటువంటి బయలుస్థితి దాంట్లో ఉంటావు. మళ్ళీ నువ్వు ఎరుకలేక ప్రవేశించవు. అక్కడ స్థిరపడిన తర్వాత అంటే అక్కడ ఆరుడు అయిన తర్వాత ఆరుడై కనపడుతున్న దానితో తాయాత్వం చెందని స్థితిలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ఈ ఎరుకలేక ప్రవేశించవు. అక్కడ త్రిగుణ ప్రభావం అధిగమించినటువంటి బ్రహ్మతేజం మిగులును. అక్కడ గుణాలతో కూడినటువంటి బ్రహ్మ ప్రభావం లేదు. ఇక గుణమాలిన్యము లేని తేజము నీవై ఉండి అంటే గుణాలతో కూడి ఉన్నటువంటి తేజం ఈ 3 గుణాలతో ఏవైతే కలిగి ఉన్నాయో శుద్ధ సాత్వికంగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి ఒక ఎరుక పుట్టింది. బ్రహ్మం అనేటువంటి సంకల్పం కలిగించినటువంటి వీటన్నిటికీ అనేకమైనటువంటిదంతా అక్కడ పుట్టింది. మళ్ళీ అక్కడి నుంచి ప్రపంచంతో ప్రకృతితో తాయాత్వం చెందినటువంటి నేననే అహం పుట్టింది. మళ్ళీ చీకటిగా ఉన్నటువంటి ఆ చీకటి స్థితి కూడా పుట్టింది. తమము అంటే తనను తాను గుర్తెరగని స్థితి, ఏడు చూశాడో దానితో తాయాత్వం చెందే స్థితి అనేటువంటిది. ఆ 3 గుణాలతో కూడినటువంటి గుణమాలిన్యం లేని గుణమాలిన్యం ఏమీ లేదు. ఇంకా దానిలో గుర్తెరిగేదే లేదు. 3 గుణాలతో కూడినటువంటి శుద్ధ సాత్వికంగా ఉన్నది కూడా ఎరుకే. అది కూడా లేనటువంటి స్థితి. మళ్ళీ వాటితో ఏర్పడిన గుణాలు కూడా లేదు. నేననే అహము లేదు. జగత్ అనే భ్రాంతి లేదు. జగత్తు కూడా లేదు. దానికి కారణమైనటువంటి 3 గుణాలు ఏర్పడక ముందున్నటువంటి అవ్యక్త స్థితి కూడా లేదు. బయలైనటువంటి స్థితిలో బయలుగా ఉన్నటువంటి కదలకుండా కేవలం బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ ఆచ్ఛాదన లేదు. నీడ కూడా లేదు. దానికి ఉనికి లేదు. ప్రకాశము లేదు. ఏదీ లేదు. కాబట్టి గుణమాలిన్యము లేని తేజము నీవై ఉండి దానిని అంటూ ఉండుము. గుణమాలిన్యం కలగనటువంటి స్థితిలో తేజంగా ఉండు. నువ్వు ఉన్నప్పటికీ నువ్వు దానితో తాయాత్వం చెందకుండా ఉండు. అక్కడి నుండి ఎరుకలోనికి దిగవద్దు. ఇంకా అక్కడి నుంచి ఎరుకలోకి దిగితే మళ్ళీ నామరూపాత్మకమైన శరీరము ప్రపంచము సర్వము ఇంకా భావంలో దిగినా. బాహ్యంగా మౌనంగా కూర్చున్నా నేను పూర్తిగా అన్నిటినీ మరిచి ఉన్నా అన్నప్పటికీ ఎక్కడెక్కడో కోరికలు కలిగాయి అనుకో చలిస్తోంది. లోపలిది చలించకుండా కావాలి. లోపలిది చలించినంత కాలం చలనంలోకి దిగుతూనే ఉంటాడు. ఎరుకలేక దిగవద్దంటే అటువంటి చలనంలోకి దిగొద్దు అని భావంలో కూడా. బ్రహ్మరంధ్ర మధ్య ఇందున్నటువంటి అష్టదళ పద్మ హృదయం ముందున్న చంద్రకళల కావల అచలమైనట్టి పరమున్నది. ఇక బ్రహ్మరంధ్రం అని చెప్పమన్నటువంటి దాంట్లో దానికి అవతల అష్టదళ పద్మం అనేది ఉంది. ఆ సహస్రారం దగ్గర ఎక్కడ అష్టదళ పద్మములలో చంద్రకళలు అనేటువంటి ఆ కళలన్నీ కనపడి ఆ అష్టదళ పద్మం ఏమీ లే. ఆ 8 తనువులు అనేదే అది కూడా రహితమైపోయిన స్థితిలో అష్టదళ పద్మం ముందు ఆవల ఉన్నటువంటి ఆవల ఇంకే కళలు లేవు. అచలమైనటువంటి పరమున్నది అంటే అచలమైన పరముంది. ఆ చలనం చెల్లించేది కాదు. దాంట్లో పుట్టేటివే లేవు. చలనాలు కలిగేది లేదు. దాంట్లో ఏమీ లేదు. నిద్రాస్థితిలో ఏ విధంగా అక్కడ చలనం ఎక్కడా లేకుండా ఉందో ఆ అష్టదళ పద్మంలో కానీ ఆ హృదయ మధ్య ఉన్నటువంటి దాంట్లో కానీ త్రిపుటే లేదు. అప్పుడు అష్టదళ పద్మము త్రికూట స్థానానికి వస్తుంది. పైనంటే గురుస్థానం సహస్రారం. ఆ పరిస్థితిలోకి పోయిన తర్వాత ఈ హృదయ మధ్య ఉన్న చంద్రకళతో కావాలన్నటువంటి అచలమే ఉంది. ఇంకా బయలుగానే ఉన్నటువంటి స్థితిలో ఉంది. కిందికి వస్తే కదా కిందకు వస్తే ఇంకా కిందికి వచ్చే కొద్దీ ఏర్పడినటువంటి స్థితిలో నుంచి లేకుండా పోయినటువంటి స్థితిలో ఉన్నాడు బయలు స్థితిలో. కాబట్టి అదే బయలు అట్టి విమలమైన సత్స్వరూపమౌటకు లేక నిర్గుణమైన బ్రహ్మతేజమౌటకు క్రమము నెరుగుము. ఇంకా అక్కడి నుంచి మళ్ళా సత్స్వరూపం కాకుండా ఉండేకి నిర్గుణమైన స్థితి లేకపోతేకి ఆ విమలమైనటువంటి స్థితి మలినం ఇంక లేదు. ఇంకా విమలమైనటువంటి స్థితిలో ఆ సత్స్వరూపము అగుటకు లేక
సత్స్వరూపం అయ్యేది అయ్యింది అంటే మళ్ళా తాదాత్మ్యం చెంది మళ్ళా ప్రపంచం అనేది అంతా ఉంది మళ్ళా సత్స్వరూపం అయితే. కాబట్టి అది లేనటువంటి స్థితిలో నిర్గుణమైనటువంటి బ్రహ్మతేజం ఒకటకు క్రమము నెరుగుము. నిర్గుణమైనటువంటి బ్రహ్మతేజము నెరుగుటకు. మళ్ళీ బ్రహ్మతేజం అంటే మళ్ళీ బ్రహ్మకు ప్రకాశం ఉంది అంటే ప్రపంచం అయిపోతుంది. ప్రకాశం కూడా లేనటువంటి బ్రహ్మం అది. పరిపూర్ణ బ్రహ్మం ప్రకాశమే లేదు. కాబట్టి ఆ తేజం అన్నప్పటికీ కూడా తేజం అనే పదం వాడారు, కానీ నిజానికి నువ్వు ఏ స్థితి లేనటువంటి స్థితిలో ఉండుము, బయలైనటువంటి బ్రహ్మం స్థితిలో ఉండు. చిత్శక్తిని క్రియోన్ముఖం కానీయక. చిత్శక్తిని అంటే ఏ చిత్తంలో కలిగేటువంటి ఏ క్రియోన్ముఖం కావడానికి ఏవైతే సంకల్పాలు పుడతాయో వాటితోనే క్రియోన్ముఖమై మళ్ళీ కార్యరూపంలోకి వస్తుంది. కాబట్టి క్రియోన్ముఖం కానీయక చిన్మాత్రమై పరమై చిత్పరమై విమల సత్స్వరూపమై బయలందుకొని క్రమమైన పద్ధతి నెరుగు. ఆ చిత్తం అనేది పరమైనటువంటి పరస్థితి పరము ఎరిగిన తర్వాత విమల సత్స్వరూపమై అంటే సత్తు అనేదే లేకుండా ఆ సత్స్వరూపంగా ఉన్నటువంటి దానికంటే బయలైనటువంటిది ఏదైతే ఎప్పటికీ సత్తుగా ఉందో అదే సత్తు. ఎప్పటికీ ఒకే రకమైనటువంటి స్థితిలో సత్స్వరూపంగా ఉందో ఆ స్థితిలో ఉండి మళ్ళీ కిందికి రాకుండా బయలందుకొని క్రమ పద్ధతి ఎరుగుము. ఆ పై విధంగా ఓమును దాటి ఆపై పాలభాగమందు ఓం స్థానమగుట స్థానం అమరుట ద్వారా ఎరుకను దాటుట జరుగును. మొదటగా ఉండే ఓము 2 పెట్టారు చూడండి. 2 పెట్టి ఏం చెప్పారంటే పై విధంగా ఓమును దాటి అంటే మొదటి ఓముకు సున్న లేదు. మొదటి ఓము స్థితిని దాటి అంటే అకార ఉకార మకారములనే 3 దానిలకు అర్ధమాత్రకు కూడి శబ్దంగా ఏర్పడి ఆ శబ్దంతో ఆకాశం ఏర్పడి దాంతో నుంచి మిగిలినవన్నీ ఏర్పడినాయనే స్థితిలో నుంచి ఆ పై పాలభాగమందు ఏమి కావాలి అంటే సున్నతో కూడినటువంటి ఓం రావాలి. అంటే అది ఓం అనేటువంటిది వ్యక్తం కాకముందు ఏ రకమైనటువంటి బయలుస్థితి ఉందో మళ్ళీ ఆటికి పోతే అక్కడ కూడా ఓ బిందువు పెడితే సున్నా పెడితే అది లేనిది అయిపోతుంది. అంతవరకు తెలియబడినటువంటి పాలభాగం ద్వారా నీ బ్రుకుటిలో ఏ విధమైనటువంటి సంకల్పాలకన్నిటికీ కారణమైనది కలిగించిందో అది లేనటువంటిది. అది లేనిది అది దాటినటువంటిది. అది దాటడం అనే దాన్నే హృదయ గది విరుట అనే ఇంకో పదం కూడా అన్నారు. ఆ దాటేటువంటి స్థానం అరుగుట ద్వారా ఎరుకను దాటుట జరుగును. ఆ విధముగా దృఢముగా కుదురుకొని నిర్గుణాంశము ఆ విధంగా దృఢంగా కుదురుకునేటువంటి నిర్గుణాంశము నీ ఒకటకు నీవు ఎప్పుడు ఉండాలా? నేననేది లేనిదేంది అంటే నిర్గుణమైనటువంటి తత్వము. ఆ నిర్గుణాంశం నువ్వు అయిన తర్వాత మళ్ళా నువ్వు లేవు, ఏమీ లేవు, తెలిసేది కూడా లేదు, తెలియబడేది కూడా లేదు, గుణాలతో కూడికే లేదు. నిర్గుణ స్థితిలోకి నీవు అవుతావు. దానికి ప్రయత్నించుము. ఆ నిర్గుణమైనటువంటి స్థితిలోకి నువ్వు పోయే ప్రయత్నించు. ఓకున్నటువంటి కుడివైపు సున్నలను తొక్కివేసి ఆ ఓకునే కుడివైపు సున్నలు తొక్కేయి అంటే కుడివైపు సున్నలు పెరిగే కొద్దీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అంతా ప్రపంచం పెరుగుతూనే ఉంటుంది, అన్నీ పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతున్నటువంటి దాన్నింటికి విలువ ఏర్పడినది ఏంటికి అంటే ఈ పక్కన ఉన్నటువంటి సున్నాలకే. కాబట్టి ఈ సున్నలన్నీ తొలగించుకో. ఈ సున్నలన్నీ అనేకాలుగా ఏర్పడినటువంటి బహుబంధములకి సున్నలే ఈ బయటకు వచ్చి ఏర్పడినాయి. ఇవన్నీ వాటితో కూడినందువల్ల అనేకత్వంగా ఏర్పడినటువంటి బంధాలుగా నీకు కనపడుతున్నాయి. నిజానికి ఆ సున్నలన్నీ తొలగించుకుంటే, ఆ బంధాలన్నీ తొలగించుకుంటే ఆ సున్నలన్నీ ఏమీ లేవు. ప్రపంచం అనే బంధాలే లేవు. ఆ సున్నల కుడివైపున సున్నలన్నింటి దొక్కాయి. కుడివైపు సున్నలు ఏర్పడక ముందు ఎడమవైపు సున్నలు స్థిరంగా చేయగా అంటే కుడివైపు సున్నలు ఏర్పడక ముందు ఎడమవైపు ఏముంది? ఎడమవైపు బిందువు కేవలం శూన్యంగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితి ఉంది. ఆ బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న సున్నను తీసుకొచ్చి అక్కడ పెడితే ఈ ఏర్పడిన సున్నలన్నీ లేవు. ఏర్పడక ముందు ఏ సున్న అయితే ఉందో బయలుగా ఉండేది అదే ఉంది. అదే స్థిరపరచుకో. ఆ దాన్ని స్థిరపరచుకుంటే ఎరుక ఉండదు, అనగా ఎరుక ఉండదు. ఎడమవైపు సున్న వలన నీ బ్రహ్మతేజం నిర్గుణాంశమై ఎడమవైపు సున్న వల్ల ఏమవుతుంది? అంతకుముందు ఉన్నటువంటి బ్రహ్మతేజంగా ఉన్నదానికి సున్నా అనేటువంటి యువతల అంశం చేరి యువతల అంశం ఏమైంది? యువతల అంశం బ్రహ్మతేజంగా నేనే బ్రహ్మమును అనే అఖండ ఎరుక పుట్టి దాంతో మళ్ళా అనేకంగా ఉన్నటువంటివన్నీ పుట్టాయి.
కాబట్టి ఇవన్నీ నిర్గుణాంశమైనటువంటి స్థితిలోకి పోవాలంటే నిర్గుణాంశమై బయలేదు. ఎడమవైపు సున్నలని పెట్టుకొని కుడివైపు సున్నలని తీసేయి. నేను అనేది ఏర్పడినప్పటి నుంచి నీలోకి ఏమేమైతే వచ్చినాయో వాటన్నిటినీ తీసేయి. నేను ఏర్పడకముందు ఏదైతే ఉన్నదో ఆ సున్నను చేర్చుకో అక్కడ. అదే నీవైన స్థితిలో ఉండు, ఈ యువతల స్థితిలోకి రాకుండా. ఇంకా నిర్గుణాంశం అయిపోయినటువంటి స్థితిలో ఉంది, గుణములతో కూడినటువంటి లేదు. కాబట్టి ఇందుకొరకు నీవు చిత్పరమందు ముందుగా సన్మాత్రుడవై నిర్విషయం సమకూర్చుకును. నువ్వు ముందుగా ఏమైంది? చిత్తు పరమందు అంటే చిత్తము పరము కాకుండా చిత్తు అనేది దీంతో కలిగినప్పుడు, జగత్తుతో కూడినప్పుడు ఏమైంది? చిన్మాత్రుడవై ఏమైనావంటే సత్తు చిత్తు ఆనందం అనేటువంటి బ్రహ్మం అనే అఖండ ఎరుక స్థితిలోను, మళ్ళీ జీవుడనే ఖండ ఎరుక స్థితుల్లో ఉంది. ఆ పిండాండ బ్రహ్మాండములు అనేటువంటి రుణాలను దాటుకున్నటువంటి స్థితిలోనేమో చిత్తం లేదు. చిత్తం పరమును గుర్తిరిగి పరస్థితిలో ఉంది, పరము అనే స్థితిలో ఉంది. చిత్తంలో ఏర్పడే సంకల్పరహితుడైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి నీ చిత్తు పరమందు ముందుగా సన్మాత్రుడై నిర్విషయం సమకూర్చుకును. సన్మాత్రుడై నిర్విషయం సమకూర్చుకోవాలంటే నిత్యం నీవు చచ్చు వరకు, నిద్ర వచ్చు వరకు మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలులో ఏదీ లేదు, ప్రపంచము లేదు, నేను లేను, ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో కేవలం నేను ప్రపంచం అనేటువంటి కలగనడానికి కారణమైనది ఎరుక ద్వారా వచ్చింది. అది లేనిదే లేని కళ జరుగుతోంది అనే భావనలో స్థిరపడి ఉండు. విషయాలతో కూడుకొని ఉండకుండా ఉండు, నిర్విషయమై ఉండు, సమకూర్చుకును. క్రమముగా బయలును. ఆ స్థితి ఏ స్థితి అయితే అట్లా నిర్విషయకంగా ఉండేటువంటి స్థితి కుదిరిందో దాంట్లో ఒక్కసారిగా రాదు అది. ఆ స్థితిని ఆరుడత చెందుతున్న కొద్దీ క్రమక్రమంగా నువ్వు దీని వైపు దీనితో ఏదైతే చెల్లిస్తున్నావో దీంతో తాదాత్మ్యం చెందుతున్నావో ఆ స్థితి పోతుంది. ఇంకప్పుడు తాదాత్మ్యం చెందే స్థితి ఉండదు. కాబట్టి ఆ స్థితిలోకి పోతావు, క్రమంగా ఆ స్థితిలో నువ్వు ఉంటావు. నీకు ఏ రకమైన చలనాలు కలగవు అని ఇంకా సమయము కరెక్ట్గా సమయం వేయాలంటే కరెంటు పోయి మంగళం చెప్పాలి. మంగళం చెప్పప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓంకార రూపము ఒకటి కద్దు, జీవ పరమాత్మలు రెండు కద్దు, ఈశనత్రయము మూడు కద్దు, అంతఃకరణములు నాలుగు కద్దు, పంచభూతములు ఐదు కద్దు, హరిషడ్వర్గములు ఆరు కద్దు, అష్టమదములు ఎనిమిది కద్దు, సప్త వ్యసనములేడు కద్దు, నవద్వారములు 9 కద్దు, దశ విధనాడులు 10 కద్దు, నారాయణ వేద పారాయణ. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ సుభాషయారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేత కాదని. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ